గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఈనాడు చూద్దాం. ఇందులో మెయిన్ హెడ్లైన్: చంద్రబాబు నారాయణలపై కేసు రాజకీయ ప్రతీకారంతోనే. వారిద్దరూ చట్టాన్ని ఉల్లంఘించలేదు, స్వార్థ ప్రయోజనాల కోసమే వైసీపీ నేత ఆళ్ల ఫిర్యాదు చేశారంటుంది కోర్టు. అసైన్డ్ జీవోతో నష్టపోయామని ఒక్క గ్రామస్తుడు లేడు. సిఐడి కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో కీలక విషయాలు బయటపడ్డాయి. సో మహాభారతంలో చెప్పినట్లు ధర్మం ఎక్కడుందో విజయం అక్కడ ఉంటుంది అని హైకోర్టు సూచించిన నేపథ్యంలో అక్కడ ధర్మం ఉంది కాబట్టి విజయం వరించింది. ఒకవేళ నిజంగా అన్యాయం జరుగుంటే కనుక ఏ గ్రామస్తుడే వచ్చి ఫిర్యాదు చేసేవాడు కదా జీవో పైన. మరి ఎవరు ఇంతవరకు వచ్చి గ్రామస్తులు ఎవరు ఫిర్యాదు చేయలేదు కాబట్టి అక్కడ ధర్మం ఉంది కాబట్టి విజయం వరించింది అని చెప్పి హైకోర్టు కూడా సూచించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత సర్కారు నిర్ణయాలను నేరం అనడం ఏంటి, విధాన నిర్ణయాలకు నేరాన్ని ఆపాదిస్తే ప్రజాస్వామ్యానికే ముప్పు అంటున్నారు. శాసనసభ నిర్ణయాలకు నాయకులను శిక్షించడం అంటే ప్రజల్ని శిక్షించడమే. సో ఆ నిర్ణయాలకు కనుక ఒకవేళ నాయకుల పైన మనం కేసులు వేసి వాళ్ళని కనుక శిక్షిస్తే నిజంగా వాళ్ళని నమ్ముకుంటున్న ప్రజల్ని మనం శిక్షించినట్టే అవుతుందని చెప్పి హైకోర్టు అంది. సో అసలు ఏ ప్రభుత్వాలు, ఏ జీవోలు, ఎటువంటి నిర్ణయాలు, నియమాలు ఎన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ఒకవేళ ఈ ప్రభుత్వంపై ఇంకో ప్రభుత్వం వస్తే ఇది ఇలా మార్చుకుంటూ పోతే అసలు ప్రజలు ఏమైపోతారు, ప్రభుత్వం ఏమైపోతుంది, పాలన ఏమైపోతుంది అనే క్వశ్చన్ ఎవరికైనా వస్తుంది. అందుకని ఒక డెసిషన్ ఒక ప్రభుత్వ హయాంలో తీసుకున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి తప్ప మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో రూల్ తీసుకొస్తారు, మీ కారణం కాకుండా ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకో రూల్ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ అది నిజంగా కరెక్టే అయి ఉంటే కనుక దాన్ని అసలు మార్చడానికి వీలు లేదు అని చాలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా నాయకులు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ విషయాన్ని రెగ్యులర్గా చెప్తూనే ఉంటారు. సో మీ ప్రభుత్వంలో అది బాగాలేదు కాబట్టి మేము కట్టామని అంటారు. లేదు మీ ప్రభుత్వ హయాంలో ఒక 72% కంప్లీట్ అయింది అని అంటే వీళ్ళు వచ్చాక మీరు ఒక 2% మాత్రమే కంప్లీట్ చేశారు, మేము ఇంకో 15% కంప్లీట్ చేశాము, ఇంకొంత టైం తీసుకుంటే మొత్తం కంప్లీట్ అయ్యేదేమో ఒక ప్రాజెక్టు. అప్పుడు ఇంకొక ప్రభుత్వం మారినప్పుడల్లా అసలు మీరేం కంప్లీట్ చేయలేదు, మేమే చేసాం. సో రాజకీయాల్లో ఇవన్నీ కూడా సర్వసాధారణం. మీరేం చేశారు అనేది సర్వసాధారణమే. అందుకని హైకోర్టు కూడా ఒక విషయం స్పష్టంగా ఏం చెప్పింది, మహాభారతంలో చెప్పినట్లు ధర్మం ఎక్కడుంటే విజయం అక్కడే ఉంటుంది అని. ఒకవేళ నిజంగా అక్కడ కరెక్టే ఉంటే కనుక ప్రజలు కూడా దాని మీద తిరుగుబాటు చేస్తారు. ఇది చాలా సంతృప్తిగానే ఉంది, మరి ప్రజలు సంతృప్తిగానే ఉంటున్న నేపథ్యంలో మీరెందుకు దాన్ని అసంతృప్తిగా మారుస్తారని చెప్పేసి ప్రజలే తిరగబడే రోజులు రావచ్చు. అండ్ తెలుగు విద్యార్థులకు నీట్ యూజీ ఫలితాలు వెల్లడి, ర్యాంకుల పంట పండిందని చెప్పాలి. 11.21 లక్షల మంది అర్హులు దీంట్లో అర్హత సాధించారు. నీట్ యూజీ పునః పరీక్షలు ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో దాదాపు దేశవ్యాప్తంగా 551 నగరాలు, దీంట్లో విదేశాల్లోని 14 నగరాల్లో 5440 పరీక్షా కేంద్రాల ద్వారా దాదాపు 20 లక్షల మంది హాజరయ్యారు. మొత్తం 23 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాయగా దీంట్లో కొంతవరకు అయితే విజయాన్ని సాధించారు. టాపర్ల విషయానికి వస్తే ఒకసారి ఇక్కడ చూసుకుందాము. 700 ఉంటే 720 స్కోరు 19 మంది ఉంటే 650 పైగా ఉన్నవాళ్ళు 1492 మంది విజయం సాధించారు. అండ్ 600కు పైగా 10,160 మంది, 500కు పైగా 90,780 మంది దీంట్లో అర్హత సాధించారు. విద్యార్థులకు ఇక 4 ఏళ్ళు అమెరికాలో నివాస అనుమతిపై పరిమితి, నిబంధనలు విడుదల, ఆధ్యాత్మికత తోడుంటేనే ప్రశాంతత, అమరావతిలో జగన్నాథ రథయాత్రలో సీఎం చంద్రబాబు. ఇక 22 నుంచి తల్లికి వందనం. ఈ విద్యా సంవత్సరంలో 67.47 లక్షల మంది విద్యార్థుల అర్హులు. పరిశీలనలో పూర్తయిన 64.76 లక్షల మందికి నిధుల విడుదల. ఇక మరోవైపు ఇక్కడ తెలంగాణలో నిన్న ఆషాఢం సందర్భంగా బోనాలు మొదలైతే మొన్న జగన్నాథ రథయాత్ర కూడా స్టార్ట్ అయింది. పూరీ క్షేత్రంలో వైభవపేతంగా రథయాత్ర వేడుకలో కొంత అపశృతి జరిగింది. తొక్కిస్లాట్లో 2 మృతి చెందగా దాదాపు 100 మందికి పైగా గాయాలయ్యాయి. సో భద్రతా ఏర్పాట్లు సరిగ్గా లేని నేపథ్యంలో పూరీలో ఈ అపశృతి చోటు చేసుకుంది. 2 మరణించడం అనేది తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఇక హైడ్రోజన్ చుక్ పర్యావరణ హిత ఇంధనంతో దేశంలో తొలి రైలు ఇవాళ ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. ఎలా అయితే ఎలక్ట్రిక్ వాహనాలు, ఇక్కడ కార్లు కానీ బైక్స్ కానీ ఏ విధంగా వాడితే బాగుంటుందో, పర్యావరణం కలుషితం కాకుండా, ఎవరికి ఎఫెక్ట్ కాకుండా ఎలా అయితే ఉంటుందో వాటిని ఎలక్ట్రిక్ కార్లని ఏ విధంగా స్టార్ట్ చేశారో సేమ్ హైడ్రోజన్ చుక్ రైలు కూడా ఈ విధంగా తయారవుతుంది. సో ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే ఇది రిలీజ్ చేస్తున్నారు.
ప్రధాని మోదీ చెప్పినట్టు ఇది కనుక మంచి సక్సెస్ అయితే, ఇప్పుడు ఎకో కార్లు ఎలా అయితే సక్సెస్ అవుతున్నాయో అవి కూడా సక్సెస్ అయితే మరిన్ని కూడా ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది అని ప్రధాని మోదీ వెల్లడించారు. ఒకసారి సాక్షి చూద్దాం. ఇక సమస్యలపై ఎలుగెత్తాలి. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. నిన్న ఈ నేపథ్యంలో జగన్ 2.0 సూపర్ యాప్ని ఒకటి రిలీజ్ చేశారు. కార్యకర్తలకి, ప్రజలకి మీకు అసలు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ యాప్లో మీరు వెంటనే తెలియచేయండి అని చెప్పి. సో దీనికి కౌంటర్గా ప్రజలు కూడా ఒకటే మాట్లాడతారు, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి మీరు ఇలాంటి యాప్లో ఎందుకు రిలీజ్ చేయలేదు? మా సమస్యలు వచ్చినప్పుడు, లేకపోతే కార్యకర్తలకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మేము చెప్పుకోవడానికి కనీసం మీ దగ్గర కూడా రానివ్వలేదు. అలాంటప్పుడు ఇప్పుడు ఈ యాప్లు ఇవన్నీ పెట్టి ఏం లాభం? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మళ్ళీ మీరే వచ్చేవాళ్ళు కదా అన్న ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. రైట్, దీంట్లో నిన్న జరిగిన పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్న నేపథ్యంలో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. రాష్ట్రంలో పరిపాలన గాలికి ఎగిరిపోయింది. బాబు పాలనలో ఎక్కడ చూసినా స్కామ్లే కనిపిస్తున్నాయి. డిఎస్సి 2025 ఓ స్కాము, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగుల భర్తీలో కూడా అక్రమాలు జరిగాయి. అండ్ టీచర్లకు టెట్ తప్పనిసరి చేయడం సరికాదు. రాష్ట్రంలో ఇష్టానుసారంగా భూముల పందేరం, 5,000 కోట్ల ప్రభుత్వ భూములను లోకేష్ తోరల్లుడికి అప్పనంగా అప్పగించారు. అండ్ అమరావతి నిర్మాణంలో విపరీతమైన దోపిడీ జరిగింది. పూలింగ్కు భూములు ఇవ్వని రైతులపైన దారుణాలకు దిగుతున్నారు. అండ్ ఇసుక, లిక్క, మైన్స్ దేన్ని వదలకుండా అన్నీ దోచేస్తున్నారు. సో ఏపీ అంతా కూడా అంధకారంలో ముంచేసింది కూటమి ప్రభుత్వం అని ప్రధానంగా విమర్శిస్తుంది వైఎస్ఆర్సీపీ. సో 2 ఏళ్లలోనే 3.6 లక్షల కోట్ల అప్పులు, ప్రజలకు చేసింది మాత్రం శూన్యం అంటున్నారు. ప్రజల తప్పులను వెలికి తీస్తున్నా, ప్రశ్నిస్తున్న వారిపైన మీరు అక్రమంగా కేసులు పెడుతున్నారు. వీటన్నిటిపైన ఉభయ సభల్లో గట్టిగా గళం వినిపించాలి అని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. కానీ ఒక మాజీ సీఎం, పార్టీ అధినేత అయి ఉండి ఆయన ఎప్పుడు వచ్చి అసెంబ్లీలో వచ్చి ఆ గళాన్ని ఎప్పుడు వినిపించలేదు. సో కూటమి ప్రభుత్వం కూడా అట్ ది సేమ్ టైం అదే కోరుకుంటుంది. మీరు మాజీ సీఎం అండ్ పార్టీ అధినేతగా ఉన్నారు, మీరు కావాలంటే ఉభయ సభలకు వచ్చి మీ గళాన్ని వినిపించండి, మీ సమస్యలు ఏమన్నా చెప్పండి, మేము కూడా మీకు టైం ఇస్తాము, హ్యాపీగా మేము వెల్కమ్ చెప్తున్నామని చెప్పినప్పటికీ కూడా 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్ళి అసలు ఒక మాట మాట్లాడింది లేదు. సో ప్రజల్లో, ప్రభుత్వంలో, రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి అన్యాయాలు, న్యాయాలు ఏది జరిగినా కూడా ఒక మీడియా వేదికని చేసుకొని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ వాళ్ళకి వీళ్లకు దిశానిర్దేశం చేస్తున్నారు, లేకపోతే ప్రజలకు వివరిస్తున్నారు ఇక్కడ అన్యాయం జరిగింది, అసలు కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం అంధకారం అయిపోయింది రాష్ట్రం, ఇలాంటి మాటలే చెప్తున్నారు తప్ప అదేదో అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే ప్రజలందరూ చూస్తారు కదా. ఎస్, దీని కూటమి ప్రభుత్వం అండ్ ప్రజలు కూడా ఇదే ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు అదేదో అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఇంకా బాగుంటుందని. బట్ 2 years అవుతుంది, నెక్స్ట్ అయినా ఏమైనా వస్తారేమో, అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారేమో చూద్దాం. ఇక పెరుగుతున్న కోవిడ్ కేసులు, నిన్న విశాఖలో 1 కేసు నమోదైంది. దీంట్లో 4 వైరస్ పాజిటివ్ అని అంటున్నారు. సో విశాఖలో 1 కేసు నిన్న గుర్తిస్తే మిగతా చోట్ల ఇంకొక 3 కేసులు, మొత్తం ఒక 4 కేసులు పాజిటివ్ అని నిర్ధారించారు. అందుకని విశాఖలో కూడా ఒక హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 15 పడకలు కూడా ఏర్పాటు చేశారు ఐసోలేషన్కి. ఎవరైనా మళ్ళీ దీని నుంచి ఇంకెవరైనా ఎఫెక్ట్ అయితే కనుక వాళ్ళని కూడా తీసుకొచ్చి ఐసోలేషన్లో ఉంచవచ్చు అని చెప్పేసి. సో వాళ్ళకి ప్రైవేట్లో కాకుండా అండ్ గవర్నమెంట్లో కూడా మళ్ళీ పరీక్షలు నిర్వహించినా కూడా ఆ వ్యక్తికి పాజిటివ్ అని తేలింది. నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఆరోగ్య శాఖ కూడా ప్రజలకు సూచించింది. ఇక కొందరికి కోతులతో సరి తల్లికి వందనం, ఈ ఏడాది 22.65 లక్షల మందికి ఎగనామం పెట్టారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతోంది. సో ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంపై, అది ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించడం అనేది రాజకీయ నాయకులకు అది మామూలే కదా, అది సహజమే అనుకోవాలి. ఇక తెల్లబోయిన ప్రభుత్వ వైద్యం, రాష్ట్రంలో కుంటుపడిన ప్రభుత్వ వైద్యం తేటతెల్లం చేసిన ఎన్ఎంసీ 2026-27 సీట్ మ్యాట్రిక్స్ అంటున్నారు. 5 కోట్ల జనాభా ఉన్న ఏపీలో 19 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మనకంటే చిన్నదైన తెలంగాణలో 36 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. మరి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు ఏం చేస్తుంది? మా ప్రభుత్వ హయాంలోనే మేము దాదాపు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాము, మీరు ఇంకొక 2 తీసుకొచ్చారు, ఏం చేస్తున్నారు 2 ఏళ్లలో అని చెప్పి కూటమి పైన విమర్శలు గుప్పిస్తున్నారు మాజీ సీఎం. ఇక ఏపీలో PPPలో ప్రభుత్వ వైద్య విద్య ప్రైవేట్కు దారాదత్తం. సో ఎప్పుడైతే PPP కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందో అప్పటి నుంచి కూడా
ప్రతిపక్షం దీనిపైన విమర్శలు సంధిస్తూనే ఉంది. మరి మీరు ట్రిపుల్ పీ తీసుకొచ్చారు, అది ప్రభుత్వ విధానంలో నడుస్తుందా లేకపోతే ప్రైవేట్ విధానంలో నడుస్తుందా అనేది ఒక క్లారిటీ లేదు. బట్ మీరు ప్రభుత్వం విధానంలో నడుస్తుంది అని చెప్తున్నారు, కానీ ఎక్కువ పర్సెంట్ మాత్రం దీన్ని ప్రైవేటు వాళ్ళకే దారాదత్తం చేసి వాళ్ళ చేత నడిపిస్తున్నారు అనేది గత కొన్ని రోజులుగా రెండు పార్టీల మధ్య నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. నాటి అరాచకానికి నేడు అంట. గజపతి రాజుల భూముల కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. నాటి కలెక్టర్ ఆర్డీఓను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. ఇది జగన్ హయాంలో ఉన్నప్పుడు. జగన్ హయాంలో వైసీపీ ఆఫీస్కు ఎకరం స్వాహా చేశారు. ప్రైవేటు భూమి అడ్డగోలుగా ప్రభుత్వ భూమిగా మార్పు చేసుకున్నారు. అటు మండల స్థాయిలోనే నిర్ణయం, కలెక్టర్ ఆర్డీఓల ఆమోదంతో వాళ్ళ అండతో ఇలా చేసింది. సో కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది కలెక్టర్కు అశోక్ ఫిర్యాదు చేశారు. నేటికి జరగని న్యాయం, విచారణ కూడా చెయ్యని వైనం. సో ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటివరకు దానికి న్యాయం చేయలేదు, అసలు విచారణ కూడా ఏమీ చేపట్టలేదు. అంటే ఆ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఇలా జరిగింది. మరి మీకైనా మేము మొరపెట్టుకుంటున్నాము, ఈ పాపమంతా నాటి తహసీల్దార్పై నెట్టేసేందుకే యత్నం. మంత్రి వద్ద పనిచేస్తున్న ఓ డిప్యూటీ కలెక్టర్ చక్రం తిప్పాడు ఇదంతా. అండ్ అమరావతికి లక్ష్మీ కటాక్షం అంటున్నారు. హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని మేము నిర్మిస్తున్నాము. ఈ స్థల మహత్యంతో అమరావతిని ఎవరూ కదిలించలేరు. సాంకేతికతతో పాటు ఆధ్యాత్మికతకు వేదికగా నవనగరాన్ని మేము నిర్మిస్తున్నాం అంటున్నారు సీఎం చంద్రబాబు. టీటీడీతో కలిసి రాష్ట్రంలో 5,000 ఆలయ నిర్మాణం, ఇస్కాన్ టెంపుల్స్ కూడా నిర్మిస్తాము. వెంకటపాలెంలో నిన్న వైభవంగా జరిగింది రథయాత్ర. కక్షతోనే కేసు, చంద్రబాబుపై రాజధాని అసైన్డ్ పిటిషన్లు కొట్టేస్తూ హైకోర్టు వ్యాఖ్య చేసింది. సో ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ హెడ్లైన్ని మనం ప్రధాన అంశంగా చూడొచ్చు. కేసులో చంద్రబాబు నారాయణను యాంత్రికంగా దౌర్జన్యపూరితంగా చేర్చారు. సో వాళ్ళ తప్పేమీ లేదు కాబట్టి ఒక దురుద్దేశంతోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దీంట్లో వాళ్ళ తప్పేమీ లేదు అని హైకోర్టు ఈ కేసును తోసిపుచ్చింది. ఒకవేళ ఆరోపణల్ని కూడా నిరాధారమైనవి, దాని ప్రకారం ప్రాసిక్యూషన్ చేయడానికి వీల్లేదు అని చెప్పింది. ఇది మెయిన్ హెడ్లైన్. అండ్ సెప్టెంబర్లో పురపోరు తర్వాత జిల్లా మండల పరిషత్ ఎన్నికలు, చివరిగా గ్రామ పంచాయతీలకు స్థానిక సమరానికి సిద్ధమవ్వండి. 27 నుంచి ఇంటింటికి టీడీపీ కోఆర్డినేటర్లకు లోకేష్ స్పష్టీకరణ. సో ఎలక్షన్స్ మళ్ళీ ఇవి కూడా మండల పరిషత్ ఎన్నికలు, నెక్స్ట్ గ్రామ పంచాయతీలకు వస్తున్నాయి కాబట్టి స్థానిక సమరానికి సిద్ధమవ్వండి. సో మనమైతే ఎలా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో అక్కడ కూడా కూటమి దాంట్లోకి రావాలి. గ్రామాల్లో, పరిషత్లో అండ్ గ్రామ పంచాయతీల్లో, మండలాల్లో కూడా కూటమిని అధికారంలో ఉండేలాగా మీరు చేయాలని చెప్పేసి టీడీపీ కోఆర్డినేటర్లకు స్పష్టీకరణ చేశారు నారా లోకేష్. ఇక 22న తల్లికి వందనం, సేమ్ హెడ్లైన్. అండ్ భవిష్యత్తు ట్రిపుల్ పీలది, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో వేగంగా అభివృద్ధి, బీజీఎఫ్ ప్రాజెక్టులు కీలకం, ప్రతి శాఖకు ఆర్థిక ప్రణాళిక, ప్రభుత్వ నిరర్ధక ఆస్తులు సద్వినియోగం, ట్రిపుల్ పీ ప్రాజెక్టులు, ట్రిపుల్ పీ విధానం పైన సీఎం చంద్రబాబు సమీక్ష. సో సేమ్ మనం సాక్షిలో చూసినట్టుగానే ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ హెడ్లైన్ ఇక్కడ రిపీట్ అవుతుంది. ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఒక్క ప్రభుత్వ అధీనంలో తీసుకుంటే కొంచెం స్పీడప్ అనేది తక్కువగా ఉంటుంది. అదే కొంచెం ప్రైవేటు వాళ్ళని కూడా మన దాంట్లో భాగస్వామ్యం చేసుకుంటే వీళ్ళు ఇద్దరి సహకారం వల్ల కొంచెం స్పీడప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం అనుకున్న లక్ష్యానికి తొందరగా చేరుకోగలం అనేది టీడీపీ కూటమి వాదన. సేమ్ రాష్ట్రంలో మళ్ళీ కరోనా అలజడి, 12 కేసులు, నలుగురు మృతి, 2 వారాల నుంచి వెలుగు చూస్తున్న కేసులు. సో ఒక నలుగురు అని ఒక దాంట్లో చూసాము, ఒక దాంట్లో ఒక కేసే నమోదైందని చూసాము. బట్ ఇందులో కడపలో ఒక 8 మంది, విశాఖ, కాకినాడ, గుంటూరులో 4, వారిలో 4 మృతితో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దీంట్లో ఒకరు మృతి చెందారన్నారు, కానీ మరి దీంట్లో మాత్రం 4 మృతి చెందారు. దీంతో హెల్త్ డిపార్ట్మెంట్ కాస్త అలర్ట్ అయిందని అంటున్నారు. ఇక హైదరాబాద్లో పవన్కు గవర్నర్ పరామర్శ, రాజీనామాలతో ఇస్రోలో ఇటీవల 100 మందికి పైగా సైంటిస్టుల డిజైన్లు, బీఆర్ఎస్లో ఇస్రోలో జీతాలు చాలా తక్కువ, ప్రైవేట్లో భారీగా స్పేస్ స్టార్టప్లు, అవి భారీగా జీతాలు ఇస్తుండడంతో ఆకర్షితులవుతున్న శాస్త్రవేత్తలు. సో ఎవరైనా అంతే కదా, ఎక్కడైనా శాలరీస్ బాగా ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా మనం కూడా దానికి ఆకర్షితులు అవుతాము. ఇక్కడ నుంచి ప్లేస్మెంట్ ఇంకో దగ్గర తీసుకుంటాము. సేమ్ శాస్త్రవేత్తలు కూడా అదే చేస్తున్నారు. అండ్ హైదరాబాద్లో పవన్ ముంబైలో ఉన్న ఒక ప్రైవేట్
హాస్పిటల్లో చికిత్స, కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఆయన ఇంటికి చేరుకున్న తర్వాత ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు, నారాయణ వీళ్ళందరూ కూడా ముంబైలో హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించారు. ఇప్పుడు హైదరాబాద్కి చేరుకోగానే ఏపీ గవర్నర్ వెళ్ళి పరామర్శించారు. ఇక E20 పెట్రోల్తో 18 లక్షల కారు పనికి రాకుండా పోయింది. 2 ఏళ్లకే ఇంజిన్లో తీవ్ర సమస్యలు, కస్టమర్కు కొత్త కారు ఇవ్వండి లేదంటే 21.5 లక్షలు చెల్లించండి అంటున్నారు. మారుతికి ఛత్తీస్గఢ్ ఫోరం ఆదేశం. సో E20 పెట్రోల్తో నడిచే కార్లు కూడా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. బట్ దాన్ని ఒక్కసారి అసలు ఆ మిషన్లో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఏంటి ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయము. ఒకవేళ మరి ఇది కంపెనీ తప్పే కాబట్టి దానికి 18 లక్షల కారు పనికి రాకుండా పోయింది కాబట్టి మీరు ఇంకా ఎక్స్ట్రా వాళ్ళకి చెల్లించండి అని చెప్తున్నారు. మొత్తం పాడాల్సిందే, వందే మాత్రంలోని 6 పంక్తులు ఆలపించాల్సిందే. జాతీయ గీతాన్ని అవమానిస్తే 3 ఏళ్లు జైలు, ఫైన్. 1971 నాటి చట్ట సవరణకు ఎన్డీఏ బిల్లు, పునర్విభజన మహిళా బిల్లు ఆమోదం పైన ఫోకస్. ఆగస్టుకి 150 ఇయర్స్ దాటుతుంది వందే మాత్రం గీతాన్ని. సో చాలా ఇయర్స్ నుంచి మనం దాన్ని కొంతవరకే పాడుతూ ఉన్నాము. బట్ ఇక మీదట అలా కాదు, 4 పంక్తులు ఖచ్చితంగా మీరు పాడాల్సిందే, ఒకవేళ పాడకపోతే కనుక జైలు శిక్ష అంటున్నారు. వందే మాత్రం కొత్త గీతం కూడా చాలా బాగుంది. అండ్ అది ఆ ఓల్డ్ మాడ్యులేషన్, ఆ ఓల్డ్ మ్యూజిక్లో వింటే ఇంకా చాలా బాగా అనిపించింది. అది బాగుంది కాబట్టి పాడడంలో తప్పలేదు కదా, నేర్చుకుందాం. ఇక అక్కరకు రాని అల్పపీడనాలు తాజాగా తూర్పు భారతం వైపు పైనే ఉత్తరాకోస్తాకు మోస్తరు వర్షాలు. సో వర్షాలు లేవు. ఏపీ తెలంగాణలో చాలామంది రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలు నార్లు వేసుకోవాలి. ఈ నేపథ్యంలో కప్పలకు ఇక్కడ నిజామాబాద్ అండ్ నిర్మల్ ఆ పట్టణంలో కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కొంతమంది ఏపీలో ఇంతకుముందు నేను చూశాను, బిందెలో వాటర్ పోసి బిందె చుట్టూ అలా చేతులు పెట్టి దాని చుట్టూ తిరిగి దాన్ని తీసుకెళ్ళి గంగమ్మ వాటర్లో కలిపితే అలా అయినా వర్షాలు పడతాయని చెప్పేసి ప్రజలు రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కాస్త వర్షపాతం తక్కువగానే ఉంది. ఇప్పుడు జూలైలో కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. మార్చ్, ఏప్రిల్, మేలో అయితే ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. పాపం ప్రజలు ఈ జూలై టైంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. సో వరుణదేవుడా మమ్మల్ని కరుణించు, తొందరగా వర్షాలు పడేలా చెయ్యు అని చెప్పి పూజలు చేస్తున్నారు. ఇక క్షీణిస్తున్న సోనం వాంగ్చుక్ ఆరోగ్యం, ప్రభుత్వం దిగొచ్చేదాకా దీక్ష విరమించేది లేదు, విరమిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి, ఆపాలనే సలహాలొద్దు, 20న పార్లమెంటు మార్చిలో పాల్గొనండి, పద్ధతిదారులకు వాంగ్చుక్ పిలుపు. సో ఆయన ఆరోగ్యాన్ని కాపాడే చర్యలు తీసుకోండి అంటుంది ఢిల్లీ హైకోర్టు. సో ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. నెక్స్ట్ తెలంగాణ V6 చూద్దాం. సేమ్ హెడ్లైన్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. అటు జై జగన్నాథ్, ఇటు బోనాల సందడి 2 రాష్ట్రాల్లో, మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైతే, ఇటు తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా ఆషాఢం సందర్భంగా నిన్న ప్రారంభమైంది. పూరిలో వైభవంగా రథయాత్ర, లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు. సో నిన్న 100 మంది తీవ్రంగా గాయపడ్డారు, 2 చనిపోయారనే విషయాన్ని మనం చూసాము. ఇక బోనమెత్తిన గోల్కొండ, నిన్న ఆషాఢ మాసం సందర్భంగా నిన్ననే ఆషాఢ మాసం ప్రారంభమైన నేపథ్యంలో గోల్కొండలో మొదటి బోనాన్ని, జగదాంబిక అమ్మవారికి మొదటి బోనాన్ని మనం సమర్పిస్తాము. సో అక్కడి నుంచి ఇంకా ప్రతి ఆదివారం కూడా సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి అండ్ లాల్ దర్వాజా, ఓల్డ్ సిటీ అంటారు కదా, లాల్ దర్వాజా అక్కడ అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. నిన్న ఇక్కడ తొలి బోనం కాబట్టి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా తొలి బోనాన్ని సమర్పించారు. అండ్ చాలామంది జోగినీలు, శివసత్తులు, టప్పు చప్పుళ్ళ నృత్యాలతో నిన్న గోల్కొండ అంతా కూడా మారుమ్రోగిపోయింది. పొన్నం ప్రభాకర్ అండ్ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా నిన్న గోల్కొండకు వచ్చి అక్కడ బోనాన్ని సమర్పించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పించారు మంత్రులు కొండా సురేఖ అండ్ పొన్నం ప్రభాకర్. లంగర్ హౌస్ నుంచి గోల్కొండకు ఘటాలు, బోనాలు, తొట్టెల ఊరేగింపు, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో నిన్న చాలా కోలాహలం నెలకొంది. లంగర్ హౌస్ నుంచి నిన్న ఒక పెద్ద బోనాన్ని తీసుకొచ్చారు. అది అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి పైకి అమ్మవారి దగ్గరికి ఆ 400 మెట్లు ఎక్కి తీసుకెళ్ళేంత వరకు దాదాపు ఒక 2-3 గంటల సమయం పట్టింది. చాలా పెద్ద బోనం గవర్నమెంట్ నుంచి అమ్మవారికి సమర్పించారు. ఇక ఇయ్యాల క్యాబినెట్ భేటీ, రైతులు సాగునీటి ప్రాజెక్టులపైనే ఫోకస్, బనకచర్లపై సుప్రీంకోర్టు నోటీసుల నేపథ్యంలో జల వివాదాలపై క్యాబినెట్లో చర్చ జరుగుతుంది. ఇటు
ఏపీలో అటు తెలంగాణలో కూడా ఇదే చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర రైతాంగ సంక్షేమం సాగునీటి ప్రాజెక్టుకు భవిష్యత్తులో దిశానిర్దేశం చేసేలా ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరి సాగు తగ్గించాలన్న వ్యవసాయ శాఖ. ప్రత్యామ్నాయం పత్తి, కంది. జూలై 30 వరకు వర్షాలు పడితే పత్తి, కంది, జొన్న, పల్లి ఈ పొద్దుతిరుగుడు వేసుకోవాలి అని చెప్తున్నారు. ఆగస్టు 1 నుంచి 15 మధ్య కురిస్తే కంది, కొర్రలు. సో వర్షాలు పడేదాన్ని బట్టి ఈ పంటలు వేసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు. జూలై 14 నాటికి రాష్ట్రంలో 30.5% లోటు వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈ ఎల్నినో ప్రభావంతో మనకు వర్షాలు పడట్లేదు. వానాకాలం అత్యవసర ప్రణాళిక విడుదల అంటున్నారు. జిల్లాల వారీగా సమగ్ర కార్యాచరణ. పడిన వానను బట్టి పంట సాగు చేసుకుంటే ఎటువంటి నష్టాలు ఉండవు, నష్టాలు తగ్గుతాయని సూచన. కొంచెం ఉరట, కొన్ని చోట్ల వాన. సో నిన్న కొంచెం వర్షపాతం పడింది. నిన్న చాలా మార్నింగ్ నుంచి చాలా ఎండ ఉండే, అయినప్పటికీ కూడా ఆ ఎండలో గోల్కొండ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి జనాలు తండోపతండాలుగా వచ్చారు. చాలా వైభవపేతంగా నిన్న గోల్కొండ బోనాలు జరిగాయి. సో నిన్న నైట్ నుంచి అనుకుంటే చాలా వర్షం పడింది. మార్నింగ్ కూడా బాగానే పడింది. కొంతవరకు అయితే ఊరట లభించింది. కానీ ఈ ఊరట అనేది కొంచెం రైతులకు లభిస్తే మనము వాళ్ళు పంట పండిస్తే మనకు తినే అవకాశం లభిస్తుంది. సో ఇదేమైనా కూడా ఈ పూజలు చేస్తున్న నేపథ్యంలో కొంతైనా వర్షాలు పడాలని మనం కోరుకుందాం. ఇక గోదావరి నీటిపై స్పెషల్ ప్లాన్ చేస్తున్నారు. చివరి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా పనులు అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇక సేమ్ హెడ్లైన్ దీంట్లో కూడా వాంగ్చుకు ట్రీట్మెంట్ అందించండి అని అంటున్నారు. ఇక ఫారెస్ట్ ఆఫీసర్పై దాడి కేసులో కోనేరు కృష్ణకు జైలు. 2019లో సంచలనం సృష్టించిన ఈ సాత్సాల ఘటనలో అటవీ అధికారులపైన దాడి చేసిన 8 మందికి 6 నెలల జైలు శిక్ష, లేక 3,500 రూపాయల జరిమానా కూడా ఖరారు చేసి ఆదిలాబాద్లోని SC/ST కోర్టు న్యాయమూర్తి దానియరుతు తీర్పు వెల్లడించారు. మరో 7గురికి ఇందులో 6 నెలల చొప్పున శిక్ష. 7 ఏళ్ల తర్వాత తీర్పు వెల్లడించిన SC/ST కోర్టు రుజువులు లేకపోవడంతో 29 మంది నిర్దోషులుగా విడుదల. సో ఏళ్ల తరబడి కేసులు నమోదవుతున్నప్పటికీ కూడా అసలు తీర్పులు రావడం అనేది ఈ మధ్యకాలంలో చాలా కష్టమైపోతుంది. ఒక 3 years బ్యాక్ అనుకుంటా సుప్రీంకోర్టు ఒక క్వశ్చన్ చేసింది. ఇన్ని కేసులు అవుతున్నాయి కానీ ఎందుకు పెండింగ్లో పెడుతున్నారు, వీటిని ఎందుకు పరిష్కరించడం లేదు అని. వెంటనే పరిష్కరిస్తే ఆ తీర్పు వస్తే వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. అసలు నేరస్తులు ఎవరు అనేది వాళ్ళని గుర్తించి వాళ్ళని జైల్లో పెట్టి శిక్ష ఖరారు చేస్తే అసలు ఆ నేరం చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. ఆ నేరానికి ఇలా పాల్పడినందుకు అట్లీస్ట్ పశ్చాత్తాపమైన చెందుతారు. అందుకని అసలు పెండింగ్లో ఉండకుండా కేసులన్నీ కూడా వెంటనే పరిష్కరించండి అని చెప్పి. అయినప్పటికీ కూడా కొన్ని కోర్టుల్లో ఏళ్ల తరబడి కేసులు ఇంకా పెండింగ్లోనే ఉంటున్నాయి. సో ఇది ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇది వాళ్ళ ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. రేపటి ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.